ఇప్పుడు మనము ఆదికాండము 5వ అధ్యాయంలో దేవుడు ఏమై ఉన్నాడు, మనం దేవుని ఎలా అర్థం చేసుకోవాలి, దేవుడు తన్ను తాను ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండము 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వంశావళి మనకి ఎక్కువగా కనబడుతుంది. ఈ వంశావళిని మనము పరిశీలనగా చూస్తే మొట్టమొదటి విషయం మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు ఏమై ఉన్నాడని అర్థమవుతుందంటే ఆయన ఆర్డైనర్ ఆఫ్ డెత్ అని మనకు అర్థమవుతుంది. అంటే మరణాన్ని నియమించువాడు అనేది మనకు అర్థమవుతుంది. లేదా ఆయన చేసినటువంటి తీర్పు, జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే మరణం గురించి ఏదైతే జడ్జిమెంట్ ఆయన ఇచ్చాడో, ఎక్కడ మనం చూస్తాం, అది ఆదికాండం 3వ అధ్యాయంలో, మరి ఆదికాండం 2వ అధ్యాయంలోనే 17వ వచనంలో మనం చూస్తాం, నీవు వాటిని తినుదినము నిశ్చయముగా చచ్చేదవు. మరణమును గురించినటువంటి విషయం మనం అందులో చూస్తాం. దేవుడు జడ్జిమెంట్ పాస్ చేస్తాడు, తీర్పు, దేవుని న్యాయమైన తీర్పు. సో ఈ తీర్పును దేవుడు అది జరిగేలా చేస్తూ ఉండడం మనం చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, దేవుడు నియమించినటువంటి తీర్పు అది అమలయ్యేలా దేవుడు చూసే న్యాయాధిపతి ఆయన అని మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, చూడండి, అది స్పష్టంగా దేవుడు రాయించాడు. చూడండి, 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు అంటూ అప్పుడు అతడు మృతి పొందెను అని రాశాడు. మృతి పొందెను అంటే అర్థం ఏంటి? మరణం అనేది అక్కడ అమలవుతూ ఉన్నది అనేది మనకు దేవుడు అక్కడ నేర్పిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత 8వ వచనంలో కూడా చివరి లైన్లో అప్పుడతడు, షేతు గురించి, అప్పుడతడు మృతి పొందెను. మళ్ళీ 11లో ఎనోషు గురించి చెప్తూ అప్పుడతడు మృతి పొందెను. అది మళ్ళీ మెన్షన్ ఎందుకు చేస్తున్నాడు దేవుడు అంటే, ఈ మరణం అనేది, మరి నేను పాస్ చేసిన ఈ జడ్జిమెంట్, ఈ తీర్పు అనేది అక్కడ జరుగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. అలా కొనసాగించేవాడు నా తీర్పును అనేది ఇక్కడ మనకు దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన వెలువరిచినటువంటి, ఆయన ఇచ్చినటువంటి తీర్పును ఆయన అది కొనసాగేలా చూసుకునేవాడు, చేసేవాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. మరణాన్ని ఆయన నియమిస్తూ ఉన్నాడు, అది కొనసాగేలా చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనంలో ఇప్పుడు వస్తే అక్కడ కూడా కేనాను గురించి మాట్లాడుతూ అప్పుడు అతడు మృతి పొందెను అంటాడు. 17వ వచనంలో మహలేలు గురించి మాట్లాడుతూ అప్పుడు అతడు మృతి పొందెను అని మనం చూస్తాం. 20వ వచనంలో మనం చూస్తే ఏరేదు గురించి మాట్లాడుతూ అప్పుడు అతడు మృతి పొందెను అని మనం చూస్తాం. ఒక హనోకు విషయంలో తప్ప మనకు మళ్ళీ 25వ వచనంలో చూస్తే మెతుషెల గురించి మాట్లాడుతూ అప్పుడు అతడు మృతి పొందెను అనే మాట మనం చూస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనము దేవుని వాక్యంలో మరణము కొనసాగుతూ ఉండటము అనేది మనం చూస్తున్నాం. అది మొట్టమొదటి విషయం. తర్వాత రెండవ విషయం మనం ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో గమనించేది ఏంటంటే, బాగా గమనించండి, అక్కడ వంశావళిని గురించి దేవుడు తీసుకుంటూ ఆదాముతో మొదలుపెట్టి వెంటనే షేతు దగ్గరికి జంప్ అయినాడు. ఆదాము, షేతు, తర్వాత ఎనోషు, అలా 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 వెళ్ళి ఎక్కడ ల్యాండ్ అయ్యాడు దేవుడు? ఎక్కడ చివరిగా ఎక్కడికి వచ్చాడంటే నోహు దగ్గరికి వచ్చాడు. ఆదాము తర్వాత దేవుడు షేతునే ఎందుకు తీసుకున్నాడు అనేది మనం ఒకసారి ఆలోచన చెయ్యాలి. దేవుడు ఈ లైన్నే ఎందుకు తీసుకున్నాడు? ఈ వంశావళిని ఎందుకు తీసుకున్నాడు? ఇది సాధారణ వంశావళి కాదు. దేవుడు ఏదైనా ఒకటి చేశాడంటే అందులో ఏదో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, అందులో ఏదో జ్ఞానం ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తే కనాను గురించి మాట్లాడతాడు కదా, కయీను గురించి మాట్లాడతాడు. 18వ వచనంలో హనోకుకు ఈరాదు పుట్టెను, ఆ తర్వాత ఈరాదు మహుయాయేలును కనెను, మహుయాయేలు మతుషాయేలును, మతుషాయేలు లెమెకు కనెను అని చెప్పి ఆ తర్వాత అంతటితో ఆగిపోతాడు అక్కడ కదా.
అంతటితో అక్కడ ఆగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు అలా ఆగిపోయాడు? ఇక్కడ చూస్తే 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఆగిపోవట్లేదు. షేతు గురించి చెప్పి కొన్ని వచనాల తర్వాత ఆగిపోలేదు, అది కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. అలాగే ఎక్కడి వరకు కంటిన్యూ చేశాడంటే నోవహు వరకు కంటిన్యూ చేశాడు, కొనసాగించాడు ఆ వంశావళిని, షేతు వంశావళిని కొనసాగించాడు. కారణం ఏంటి? ఎందుకు ఈ సంతాన వంశావళిని అలా ముందుకు తీసుకెళ్ళాడంటే అది దేవుడు ఇంటెన్షనల్గా చేశాడు, ఉద్దేశపూర్వకంగానే చేశాడు. ఈ షేతుని ఎందుకు ఎంచుకున్నాడు, కయీనుని ఎందుకు ఎంచుకోలేదు అనేది ఇంకొక ప్రశ్న రావాలి మనకు. షేతుని ఎందుకు ఎంచుకున్నాడంటే షేతు ఇక్కడ ఎప్పుడైతే పుట్టాడో 26వ వచనంలో అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనదని మనం చూస్తాం. ఇక్కడ 4వ అధ్యాయము 26వ వచనంలో షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను, అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుని బిడ్డలారా, సో ఈ షేతు యొక్క వంశావళి సంతానం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి సంతానముగా మనం గమనిస్తున్నాం. కానీ కయీను అలా కాదు. కయీను వంశావళి అలా భయభక్తులు కలిగి ఉన్నట్లుగా బైబిల్లో ఇక్కడ ఎక్కడా లేదు. దేవుని బిడ్డలారా, అందువలన దేవుడు షేతును ఎంచుకున్నాడు. ఆ వంశావళి గురించే ఇక్కడ 5వ అధ్యాయం అంతా మనం చూస్తాం. అసలు ఈయననే ఎందుకు ఎంచుకున్నాడు, భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఎందుకు ఎంచుకున్నాడు అనేది ప్రశ్న. ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నాడంటే దేవునికి ఒక ప్లాన్ ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నెరవేర్పు కొరకు ఆయనకు ఒక వంశావళి కావాలి. ఆ వంశావళిని దేవుడు ఎంచుకోవడానికి ఇక్కడ దేవుడు షేతును ఎంపిక చేసుకోవడం అనేది మనం చూస్తాం. ఆయన ప్రణాళిక ఏంటి అంటే ఆ ప్రణాళిక గురించి మనకు ఎక్కడ వ్రాయబడి ఉంటుందంటే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. ఆదికాండం 3:15 ఏమని ఉంటుందంటే, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ నీకును అంటే సర్పము అంటే సాతాను, స్త్రీకిని అంటూ ఉన్నాడు. ఇక్కడ స్త్రీకిని అంటే ఇక్కడ హవ్వ గురించి మాట్లాడుతున్నాడు. నీ సంతానమునకును ఆమె సంతానమునకును అంటున్నాడు. ఇక్కడ స్త్రీ సంతానం ఎవరు? క్రీస్తు. సో క్రీస్తు గురించినటువంటి ప్రణాళిక అన్నమాట ఇది. అంటే ఇక్కడ సాతానును పూర్తిగా నాశనం చేయడం ఒకటి, నంబర్ 1 దేవుని యొక్క ప్రణాళిక. ఓకే, సాతానును జయించడం అనేది ఒకటి. రెండవది ఏంటంటే పాపము ప్రవేశించింది కదా, ప్రవేశించిన ఈ పాపాన్ని కూడా నాశనం చేయడానికి దేవుడు ఆయన నరావతారిగా ఈ లోకానికి రావడానికి ఒక స్త్రీ సంతానంగా పుట్టబోతున్నాడు అనేది ఇక్కడ ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆ ప్రణాళిక ఉంది. అలా ఆయన మెస్సయ్య పుట్టాలంటే, దేవుడు నరావతారిగా పుట్టాలంటే ఈ భూమి మీద ఆయనకంటూ ఒక వంశావళి కావాలి. ఆయన ఎవరినంటే వాళ్ళను ఎంపిక చేసుకోడు, ఎంచుకోడు. ఆయన సెలెక్ట్ చేసుకోడు. ఆయన సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది చూస్తాడనమాట. దేవుని బిడ్డలారా, విశ్వాసము కలిగిన వాడుగా ఉన్నాడా, నన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడా? ఇప్పుడు ప్రార్థన మరి చేసేటువంటి వారుగా వాళ్ళు ఉన్నారంటే షేతు వంశావళి, షేతు కుమారుడు, వీళ్ళందరూ ప్రార్థన అంటే ఏంటి? దేవుని మీద ఆధారపడడం, దేవుని ఆశ్రయంగా చేసుకోవడం. దేవుని మీద ఎప్పుడు ఆధారపడతాం మనం? ఒక వ్యక్తి మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆధారపడతాం. సో ఈ రీతిగా విశ్వాసము ఆశ్రయముగా ఆధారం చేసుకొని దేవుని ఆనుకుంటూ దేవుణ్ణి ప్రేమిస్తూ జీవించేటువంటి వారిని ఎన్నుకుంటాడు, ఎంపిక చేసుకుంటాడు, ఆయన సెలెక్ట్ చేసుకుంటాడు. అందుకే ఇక్కడ ఎనోషును దేవుడు షేతు వంశావళిని నుండి మొదలు పెడుతున్నాడు. ఆదాము నుండి షేతుకు వచ్చాడు, షేతు నుండి ఎనోషుకు వచ్చాడు. అలా 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 దేవుడు ఎక్కడికి వచ్చాడంటే నోహు దగ్గరికి వచ్చాడు. ఈ పనినంతటిని బట్టి దేవుడు ఇలా ఈ వంశావళిని ప్రత్యేకంగా ఎంపిక చేసుకోవటాన్ని బట్టి దేవుడిలో మనకు 3 గుణ లక్షణాలు బయటపడుతున్నాయి, తెలుస్తున్నాయి. ఒకటి ఏంటంటే
దేవుడు ఏది చేసినా లక్ష్యంతో పని చేస్తాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. దేవుడు లక్ష్యముతో పని చేసేవాడు. ఏదో ఊరికి చేశాను అన్నట్లుగా ఎప్పుడు చేయడు. ఏదైనా ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం కోసం పని చేస్తాడు. సో పర్పస్ డ్రివెన్ అనేది ఇక్కడ మనం రెండవదిగా మనం చూస్తున్నాం. తర్వాత మూడవది ఏంటంటే మొట్టమొదటిది మనం ఏం చూసామంటే దేవుడు ఆయన నియమించినటువంటి శాసనాన్ని, తీర్పును ఆయన కొనసాగించేవాడు న్యాయాధిపతిగా అనేది చూసాం. రెండవదిగా దేవుడు ఏదైనా లక్ష్యంతో పని చేస్తాడనే చూసాం. మూడవదిగా దేవుడు ఆయన లక్ష్యాన్ని, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికని దేవుడు కొందరిని ఎంచుకునేవాడు అనేది మనం చూస్తున్నాం. ఎంచుకునేవాడు దేవుడు, సెలెక్టివ్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా లక్ష్యంతో పనిచేస్తాడు. అందరి గురించి రికార్డ్ చేయలేదు అక్కడ, అందరి వంశాల గురించి రికార్డ్ లేదు మనకు అక్కడ. ఓన్లీ ఆ షేతు వంశాల గురించే అక్కడ డాక్యుమెంట్ చేయబడ్డ మనం చూస్తాం. నాట్ డాక్యుమెంటింగ్ ఎవ్రీథింగ్. షేతు వంశాల గురించే మనం చూస్తున్నాం రికార్డు. సో దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే సెలెక్ట్ చేసుకునేవాడు ఆయన, సెలెక్టివ్ అనేది మనం చూస్తున్నాం. తర్వాత మూడవది, దేవునిలో మనం ఏం చూస్తామంటే దేవుని బిడ్డలారా, ఆ వంశావళి అలాగే కొనసాగాలి, ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు, ఎక్కడ పొరపాటున కూడా మిస్ అవ్వకూడదు అనే విధంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ లైన్ ఉంది చూసారా, ఆ షేతు నుండి అలా ఎక్కడి వరకు వచ్చాడు, ఆయన నోహు దగ్గరికి వచ్చేంత వరకు కూడా దాన్ని కొనసాగేలా చూస్తూ ఉన్నాడు అనమాట. ఆయన ఎక్కడ తెగిపోకుండా చూస్తున్నాడు ఆ లైన్. సో దీన్ని బట్టి మన దేవునిలో మరొక గుణం మనకు తెలుస్తుంది. అదేంటంటే హీఈస్ కన్సిస్టెంట్. ఆయన స్థిరంగా కొనసాగించేవాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. బై కీపింగ్ ద లైన్ అలైవ్ డిస్పైట్ సిన్ అండ్ డెత్. పాపం ప్రవేశించింది, పాపం వలన మరణం ప్రవేశించింది. ఈ రెండిటి వలన ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకూడదు ఈ లైను. ఆయన ఎన్నుకున్నటువంటి ఆ ప్రణాళిక, ఆయన ప్రారంభించినటువంటి ఆ ప్రణాళికకు కావలసినటువంటి వంశావళి ఎక్కడా మిస్ అవ్వకూడదు, బ్రేక్ అవ్వకూడదు అని దాన్ని అలాగే కొనసాగేలా చేస్తూ ఉన్నాడు. స్థిరంగా కొనసాగించేవాడు అనేది నాలుగవది మనకు అర్థమవుతుంది. తర్వాత చివరిది మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, చూడండి, అందరూ మృతి పొందాను అని చెబుతూ హనోకు దగ్గరికి వచ్చేసరికి అతను మృతి పొందలేదు. హనోకు ఒక్కడే ఎక్సెప్షన్ ఇక్కడ కదా. 21వ వచనం చూడండి, 21 లేదంటే మనకు 19వ వచనం నుండే చూడొచ్చు. ఆదికాండం 5వ అధ్యాయం 19వ వచనంలో, హనోకును కనిన తర్వాత ఏరదు 800 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. ఏరదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందాను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు గురించి, హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయినా. సో మరణం అనేది ఇక్కడ హనోకు విషయంలో నెరవేరలేదు. ఎందుకు నెరవేరలేదు హనోకు విషయంలో మరణము అంటే, ఇక్కడ మనకు హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవడం ద్వారా, దేవునితో సహవాసం చేయడం ద్వారా, దేవుడు హనోకుతో సహవాసం చేయడం ద్వారా ఏమైందంటే మరణము రుచి చూడకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మనకేం నేర్పిస్తా ఉంది? అక్కడ ఏమైంది? దేవుని జడ్జిమెంట్ ఏమైంది? పాపం వలన వచ్చే జీతం మరణం కదా. ఆ తీర్పు ఏమైంది ఇక్కడ అనేది మనం ఆలోచన చేస్తే, ఇక్కడ దేవునికి మరణం పైన కూడా సార్వభౌమాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. దేన్ని బట్టి? హనోకు మరణం రుచి చూడకుండానే వెళ్ళిపోవడం ద్వారా మనకేమర్థమవుతుంది అంటే, ఇక్కడ దేవుడు హీఈస్ నాట్ లిమిటెడ్ బై హిస్ జడ్జిమెంట్. ఆయన తన తీర్పుకు పరిమితుడు కాదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది.
దాన్ని ఓవర్ రైడ్ చేయగలడు దేవుడు, దాన్ని దాటి కూడా పని చేయగలడు దేవుడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ ఆయన తీర్పు పైన ఆయనకు సంపూర్ణ అధికారం కలిగిన వాడు. అలాగే మానవుని యొక్క జీవితం పైన ఆయన సంపూర్ణ అధికారం కలిగిన వాడు. లైఫ్ అండ్ డెత్ మీద ఆయన సంపూర్ణ అధికారం కలిగినటువంటి వాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సార్వభౌమాధికారి దేవుడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు ఏంటి? పాపం వలన జీతం మరణం. సో ఆ తీర్పుకు ఆయనను లిమిట్ చేయలేరు ఎవరు. గాడ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై హిస్ జడ్జిమెంట్. తన తీర్పుకు ఆయన పరిమితుడుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, ఆయన మరణంపై సార్వభౌమాధికారం కలిగిన వాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్పెషల్ క్యాడర్ కిందికి దేవుని యొక్క సార్వభౌమాధికారం వలన హనోకు మరణం రుచి చూడకుండా ఆయన పరలోకానికి వెళ్ళగలిగాడు. కానీ ఊరికనే వెళ్ళలేదు. ఆయన గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలు కని 300 years. మనము దేవుని నమ్ముకునేసరికి మనకి ఏ 20 ఏళ్ళలో 30 ఏళ్ళు అవుతుంది. మనం బ్రతికేదే ఏ 60 ఏళ్ళలో 70 ఏళ్ళు మ్యాక్సిమం ఈ దినాల్లో, కరోనా వ్యాక్సిన్ వేసిన తర్వాత. దేవుని బిడ్డలారా, సో మనం బ్రతికేది దేవునితో 30 ఏళ్ళు బ్రతికితే మనం కరెక్ట్గా 20 ఏళ్ళకు లేదా 30 ఏళ్ళకు దేవుని నమ్మి బాప్తిసం పొందితే, ఆ 30 ఏళ్లలో కూడా మనం ఎన్నోసార్లు వెనుకంజ వేయడము, వెనుకకు తిరగడము, పడడము, దూషించడము, దేవుని మీద సనగటం ఎన్నో జరుగుతూ ఉంటాయి. హనోకు ఎన్ని ఏండ్లంట? 30 ఏండ్లు కాదు, 300 ఏళ్ళు దేవునితో నడుచుచు అనే మాట మనం చూస్తున్నాం. ఎలా నడిచాడు ఆయన? దేవునితో నడవడం అంటే అర్థం ఏమిటి అనేది నేను చెప్పి ముగిస్తాను. దేవునితో 300 ఏళ్ళు నడిచాడు. ఆ విషయం మనకు ఆదికాండం 5:22లో మనం చూసాం. అలాగే మళ్ళీ రిపీట్ అయ్యి 24లో కూడా, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయాను. ఇక్కడ మనకు ఇంకొక పాఠం ఉంది. ఏంటంటే, మరణాన్ని ఎవరు జయించగలరు, లేదంటే మరణమును కూడా రుచి చూడకుండా పరలోకానికి చేరే అవకాశము ఎవరికి ఉంది అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి, తెలుసుకుంటున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చట్టం ఉంది, దేవుని తీర్పు ఉంది. కానీ ఆ తీర్పును కూడా అధిగమించి దేవుడు పని చేస్తాడు, దాన్ని ఓవర్ రైడ్ చేస్తాడు. ఓవర్ రైడ్ చేసి ఆ మరణం అనేది సంభవించకుండా కూడా చేయగలడు. ఆ సార్వభౌమాధికారి ఆయన ఎవరి పట్ల చేయగలడు అంటే హనోకు లాంటి వారి పట్ల. ఇప్పుడు హనోకు ఏం చేశాడంటే, హనోకు వాక్ విత్ గాడ్, దేవునితో నడిచెను అనే మాట చూస్తున్నాం. దేవునితో నడవడం అంటే ఎలా నడిచాడండి? ఎలా నడిచాడు దేవునితో అని మనం చూస్తే, మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ వ్రాయబడి లేదు కానీ ఆయన ఎలా నడిచాడని అక్కడక్కడ పరిశుద్ధ గ్రంథంలో మిగతా వచనాల్లో మనం చూడడం ద్వారా హనోకు ఇలా నడిచి ఉంటాడు దేవునితో అని మనకు అర్థం చేసుకుంటాం. ఆదికాండం 17 మొదటి వచనంలో మనకు దేవుడే చెప్తాడు ఎలా నడవాలో. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అన్నాడు. లివ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అంటే లివ్ అండర్ హిస్ అథారిటీ, దేవుని సన్నిధిలో దేవుని అధికారంలో నడవడం అని అర్థం. సో దీన్ని బట్టి ఇక్కడ దేవుడు చెప్పిన ఈ మాటని బట్టి మరి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, హనోకు 5:22లో, ఆదికాండం 5:22లో హనోకు దేవునితో నడిచానంటే ఆయన దేవుని సన్నిధిలో నడిచాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా మనము నడవడం, దేవునితో నడవడం అంటే అర్థం ఏమిటి అనేది ఇంకా వేరే వచ్చే అధ్యాయాల్లో చూస్తే, ద్వితీయోపదేశకాండం చూడండి, అక్కడ 10వ అధ్యాయము 12వ వచనం చదవండి దయచేసి. 10వ అధ్యాయం 12వ వచనం.
కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ వాకింగ్ ఇన్ ఆల్ హిస్ వేస్ అంటే దేవుడు ఏవేవి ఆయన మార్గాలు చెప్పాడో ఈ మార్గాల్లో మీరు నడవాలని ఆ మార్గాలకు విధేయత చూపించటం నడవటం అంటే దేవుని బిడ్డలారా. సో ఇక్కడ మనకు హనోకు విధేయత చూపించి దేవుని మార్గాలలో నడిచాడనేది మనకు ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. ఇంకా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అంటున్నాడు. ఇక్కడ హనోకు దేవునితో సహవాసం చేశాడు కదా, నడిచాడు. ఎప్పుడు మనం సహవాసం కలిగి ఉంటామంటున్నాడు ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1:7లో వెలుగులో ఆయన ఉన్నాడు, మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా అంటున్నాడు. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఆయన లైఫ్ స్టైల్ ఎలాగుంది, హనోకు లైఫ్ స్టైలు వెలుగు సంబంధిగా ఉన్నాడు, వెలుగులో నడిచిన వాడు ఉన్నాడు అని మనకు ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అంటున్నాడు. సో దీన్ని బట్టి అక్కడ హనోకు నడిచాడు అని ఉంది. సో ఈయన ఎలా నడిచాడు హనోకు అంటే బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇంటర్నలీ. దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నడుచుకునుడి అంటున్నాడు. సో పరిశుద్ధాత్మను అనుసరించి ఈయన నడుచుకున్నాడు. శరీరేచ్ఛను నెరవేర్చుకోవడానికి ఈయన జీవితం అంతా గడపలేదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించి నడవడానికి జీవితం అంతా గడిపాడు. 300 ఏళ్ళు గడిపాడు. సో ఇలా నడిచి ఉంటాడు కాబట్టే అక్కడ అందరూ మృతి పొందానని ఉంది. కానీ అది ఎక్కడ స్టాప్ అయిందంటే, బ్రేక్ అయిందంటే హనోకు దగ్గర బ్రేక్ అయింది. దేవుడు తన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టిన ప్యాటర్న్నే దేవుడు ఓవర్ రైడ్ చేశాడు. దేవుని బిడ్డలారా, గాడ్ కెన్ ఓవర్ రైడ్ ద ప్యాటర్న్. దేవుడు సాధారణ నియమాలను కూడా దాటి పని చేయగల దేవుడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దీన్ని ఏమంటామంటే సార్వభౌమాధికారము అంటారు, సార్వభౌమాధికారి అంటారు. దేవుని బిడ్డలారా, సో ఈ 5 విషయాలు మనము దేవుని గురించి తెలుసుకుంటున్నాం ఈ ఆదికాండము 5వ అధ్యాయం అంతట్లో. మొట్టమొదటిది ఏంటంటే దేవుడు ఆర్డైనర్ ఆఫ్ డెత్, మరణాన్ని నియమించువాడు, కొనసాగించువాడు. ఆయన జడ్జిమెంట్ను ఆయన కొనసాగించువాడు అనేది మొట్టమొదటిది మనం నేర్చుకున్నాం. రెండవది ఏంటంటే లక్ష్యముతో పనిచేసేవాడు దేవుడు అనేది మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మూడవది ఆయన ఎంచుకునేవాడు, ఎంపిక చేసుకునేవాడు అనేది మనం నేర్చుకుంటున్నాం. నాలుగవది ఆయన లక్ష్యము, ఆయన ప్లాన్ ఏదైనా సరే అది ఎలా కొనసాగిస్తాడంటే స్థిరంగా కన్సిస్టెంట్గా కొనసాగిస్తాడనేది మనం నేర్చుకున్నాం. ఐదవది ఆయన సార్వభౌమాధికారి, ఆయన తీర్పుకు ఆయన పరిమితుడు కాదు. ఆయన ప్యాటర్న్ను, ఆయన నియమించిన నియమాన్ని ఏదైనా సరే ఓవర్ రైడ్ కూడా చేయగలిగిన అధికారం, సంపూర్ణ అధికారము కలిగిన వాడు అని మనము తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, మనము హనోకులాగా నడుద్దాం. దేవుని బిడ్డలారా, మనము హనోకులాగా దేవుని సన్నిధిలో నడుద్దాం, నిందారహితంగా జీవిద్దాం. అలాగే మనము హనోకులాగా దేవుని మార్గాలు ఏమున్నాయో ఆ మార్గాలలో విధేయత, దేవుని ఆజ్ఞలకు విధేయత చూపించి ఆ మార్గాల్లో మనము నడుద్దాం. మనము వెలుగులో నడుద్దాం, వెలుగు సంబంధిగా ఈ లోకంలో నడుద్దాం. మన లైఫ్ స్టైల్ వెలుగు సంబంధిలాగా ఉండేలా చూసుకుందాం. అలాగే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుసరించి మనం నడుద్దాం.
దేవుని బిళ్ళరా, అలా నడిస్తే ఖచ్చితంగా దేవుడు మనము దేవునితో కలిగి ఉన్న ఈ అన్యోన్య సహవాసాన్ని ఖచ్చితంగా దేవుడు ఆనర్ చేస్తాడు. దేవుడు గౌరవించి మరి హనోకును మరి మరణము రుచి చూడకుండా తీసుకెళ్ళాడు. అందరూ పొందిన దాన్ని, దేవుని తీర్పును ఆయన పొందకుండా చేశాడు. మనల్ని ఈ భూలోకంలో హనోకు వలనే చేస్తాడు. ఒకవేళ మనం యేసు రాకడలో సజీవంగా ఉంటే మనం మరణించకుండానే వెళ్ళిపోతాం. అది మాత్రమే కాదు, ఈ భూలోకంలో యేసు రాకముందు కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనేటు విధంగా మన జీవితంలో దేవుడు అనేక విధాలుగా ఆయన సార్వభౌమాధికారాన్ని ఉపయోగించి ఆయన మనల్ని నడిపిస్తాడు. మన ఎడల ఆయనకున్నటువంటి ప్రేమను హనోకు ఎడల ఎలా చూపించాడో అలా చూపించే దేవుడై ఉన్నాడు. అట్టి కృప మనందరము కూడా దేవుని నుండి పొందుకుందుముగాక. ఆమెన్.